గైస్ ఈ వీడియోలో మనము కేఎస్జీ ఐఏఎస్ నౌ ఇన్ హైదరాబాద్. ఈ రోజు మనము స్పెసిఫికల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ బ్రాంచ్. And definitely we can see lot of Delhi IAS coaching centers. They are also enrouting their branches into different locations like Hyderabad, Bangalore as well. ఇక్కడ మనము KSG IAS coaching center హైదరాబాద్ లో జాయిన్ అవ్వచ్చా లేదా అని తెలుసుకునే ముందు అసలు what the courses they are providing అనేది ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఫౌండేషన్ కోర్సు, సో ఇక్కడ ఏంటి అంటే రీసెంట్ అంటే 24th June లో స్టార్ట్ చేస్తున్నారు. మాడ్యూల్ బేస్డ్ టీచింగ్ ప్రోగ్రామ్స్, ఈచ్ కోర్స్ మాడ్యూల్ కి అండ్ డైలీ టెస్ట్ అండ్ డెడికేటెడ్ పర్సనల్ మెంటర్ అండ్ రియల్ ఎంఫసిస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ అండ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్. అండ్ ఇది వచ్చేసి ఫౌండేషన్ కోర్సు. అండ్ అడ్వాన్స్ కోర్స్ వచ్చేసి రీడింగ్ హ్యాబిట్, కరెంట్ కాగ్నిషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇంటరాక్షన్ విత్ సర్వింగ్ ఆఫీసర్స్ అని చెప్పి అడ్వాన్స్డ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే ఆన్లైన్ ఉన్నది వీళ్ళ దగ్గర, ఫౌండేషన్ కోర్స్ ఉంది, క్లాస్ రూమ్ అండ్ అడ్వాన్స్ వచ్చేసి ఆన్లైన్ ఉంది, కేఎస్జీ ఆన్లైన్ లెర్నింగ్, వీకెండ్ కోర్సెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఎన్సీఆర్టీ క్లాసెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఆప్షనల్ పిఎస్ఐఆర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి ఓవరాల్ గా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఉంది, హైదరాబాద్ జవహర్ నగర్ లో ఉంది, ఢిల్లీ రాజేంద్ర నగర్, ఢిల్లీ విజయనగర్, భోపాల్, తర్వాత ఇండోర్, తర్వాత బెంగళూరు, తర్వాత కోల్కతా, తర్వాత జైపూర్, చాలా డిఫరెంట్ లొకేషన్స్లో అయితే కేఎస్జీ వాళ్ళదైతే ఉంది. అండ్ దీంతో పాటు ఢిల్లీ విజన్ ఐఏఎస్ కూడా చాలా ప్రోయాక్టివ్గా హైదరాబాద్లో కూడా అంటే పుంజుకుంటున్నారు, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టారని చెప్పి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కేఎస్జీ ఐఏఎస్ హైదరాబాద్ విషయానికి వస్తే అండ్ ఇక్కడ మనకి కొన్ని విషయాలు మనకు తెలియాలి. సేమ్ ఇయర్స్ డెఫినెట్లీ ఢిల్లీలో వన్ ఆఫ్ ద టాప్ వెల్ నోన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఢిల్లీలో వన్ ఆఫ్ ద టాప్ వెల్ నోన్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు వెరీ రీసెంట్ కొత్తగా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ ఆర్ లేకపోతే పర్సనల్ మెంటర్స్ అనేవాళ్ళు కొంత బైలింగ్వల్ అంటే కొంచెమన్నా తెలుగు వచ్చా లేకపోతే కంప్లీట్లీ పాన్ ఇండియా ఫ్యాకల్టీ ఉన్నారా, ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. అండ్ మీరు ఢిల్లీలో కేఎస్జీ ఐఏఎస్ పెద్ద ఇన్స్టిట్యూటే కావచ్చు, కానీ హైదరాబాద్ మార్కెట్కి ఇది చాలా కొత్తది. అంటే కొత్త ఇన్స్టిట్యూట్, రీసెంట్గా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూటే. ఢిల్లీ బ్రాంచ్ ఉంది కదా, ఢిల్లీ చాలా ఎస్టాబ్లిష్డ్ బ్రాంచ్ కదా, మరి హైదరాబాద్ ఆ ఎస్టాబ్లిష్డ్ బ్రాంచ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది అంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్స్ ఏదైతే స్టూడెంట్స్ నుంచి ఎన్ని ర్యాంక్స్ ఎంతవరకు ప్రొడ్యూస్ చేయగలిగారు అనేది అక్కడ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు అయితే ఎలాంటి ర్యాంక్స్ అనేవి హైదరాబాద్ నుంచి రాలేదు. ఇది ఎందుకంటే వెరీ రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ లో అడగాల్సిన కొన్ని పాయింట్స్ గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. సో ఎండ్ ఆఫ్ ద డే కేఎస్జీ ఐఏఎస్ హైదరాబాద్ లో మీరు జాయిన్ అవ్వచ్చా 2024 లో మీరే డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సబ్జెక్ట్ వెయిటేజ్ ప్రకారం షెడ్యూల్ చేశారా లేదనే చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ ఫ్యాకల్టీ అంటున్నారు. ఢిల్లీ ఫ్యాకల్టీ ఎవరెవరు ఇక్కడికి వస్తారు అండ్ మీకు పర్సనల్ మెంటారింగ్ ఉంటుంది, డౌట్స్ క్లియరింగ్ సెషన్ అనేది ఎవరితో పెట్టిస్తారు, సేమ్ ఫ్యాకల్టీతో పెట్టిస్తారా, ఫ్యాకల్టీ ఎంతవరకు అవైలబిలిటీలో ఉంటారు అండ్ డౌట్స్ వస్తే మనకి ఎంతవరకు ఇమ్మీడియట్ బేసిస్ లో క్లియర్ చేయడానికి 24/7 సిస్టమ్ అనేది కేఎస్జీలో ఉందా అనేది ఇవన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అండ్ ఫీజు విషయానికి వస్తే 1,37,000 ఉంది ఇంక్లూడింగ్ జిఎస్టీ అని చెప్పారు, విచ్ ఇస్ వెరీ హ్యూజ్. ఓకే, ఎందుకు అంటే చాలా ఇన్స్టిట్యూట్ నాకు ఎందుకు అర్థం కావట్లేదు, సేమ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉంటే మాత్రం ₹1,00,000, సేమ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంటే మాత్రం 1,40,000 దాకా వసూలు చేస్తూ ఉన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి అనుకోవచ్చు, అరే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకప్పుడు మాట అది. హైదరాబాద్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ రైట్ నౌ. బెంగళూరుకి ఏమి విపరీతంగా ఎక్స్పెన్సివ్ ఎక్కువ లేదు, అంటే హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే విపరీతంగా ఎక్కువ లేదు, అలాగని హైదరాబాద్ తక్కువ కూడా ఏం లేదు. సో హైదరాబాద్ ఆల్సో అంత కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో కూడా కొంత ఎక్స్పెన్సివ్స్ అనేవి పెరిగాయి. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంక్లూడింగ్ సీసాట్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, డౌట్స్ క్లియరింగ్ ఇదే కోర్సు బెంగళూరులో ఉంటే మాత్రం 1,10,000 వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 1,37,000 అనేది మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి ఏంటి అంటే రోజుకి ఎన్ని అవర్స్ క్లాస్ తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి ఎన్ని అవర్స్ క్లాస్ తీసుకుంటారు, 9 to 10 months అంటారు, 12 months అంటారు. రోజుకి 3 hours క్లాస్ తీసుకుంటే స్టడీ హాల్ అనేది అవైలబిలిటీలో ఉందా, చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఓన్లీ స్టడీ హాల్కి నేను సపరేట్గా డబ్బులు కట్టాలి, వేరియాస్ బెంగళూరులో స్టడీ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు.
సమ్ క్యాంపస్ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ తో కొన్ని కొత్తగా స్టార్ట్ చేస్తా ఉన్నారు. రెసిడెన్షియల్ క్యాంపస్ అంటే లాంగ్ టర్మ్, పొద్దు నుంచి సాయంత్రం దాకా హ్యాండ్ హోల్డింగ్. ఇంకా వాడిని 24/7 వాడి మొత్తం వాడి ప్రపంచమే ఒక క్యాండిడేట్, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ప్రపంచం మొత్తం చదువు 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 డౌట్స్, చదువు డౌట్స్, ఇదే ఉంటుంది. అలాగే నేను అది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరేం అడగాలంటే ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఎన్ని గంటలు క్లాసులు చెప్తున్నారు, మిగతా ఈ గంటలు ఎలా మాకు సపోర్ట్ చేస్తారు, స్టడీ అవర్ ఉందా లేదా, స్టడీ హాల్ అనేది అవైలబిలిటీలో ఉందా లేదా, చాలా ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ అంత డబ్బులు మనం పెట్టాల్సిన అవసరం లేదు. కేఎస్జీలో హైదరాబాద్లో స్టడీ హాల్ ఉందా లేదా అని కనుక్కోండి. అండ్ గూగుల్ రివ్యూస్ పెట్టేసేసి ఒక 50 రివ్యూస్ ఏమో వీళ్ళ గూగుల్ రివ్యూస్లో ఉన్నాయి, అన్నీ పాజిటివ్గా పెట్టేసేసి 4.8 ఏమో ఉంది. దాన్ని బట్టి బేస్ చేసుకొని మాత్రం డెసిషన్ తీసుకోవద్దు. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ 1200, 1500, 2000 రివ్యూస్ ఉన్నాయి. హైదరాబాద్ అయితే అంతమంది పాజిటివ్గా పెట్టినప్పుడు వాళ్ళలో 1200 మందిలో ఎన్ని ర్యాంకులు వచ్చాయి? గూగుల్ రివ్యూస్ మొత్తం పెయిడ్ రివ్యూసే. 90% ఆఫ్ ద గూగుల్ రివ్యూస్ పెయిడ్, ఓన్లీ 10% ఆర్ జెన్యూన్. ఆ జెన్యూన్ ఏంటి, పెయిడ్ రివ్యూ అని కనుక్కోవడం కష్టం. ఓకే, సో ఆలోచించండి. ఢిల్లీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్కి వచ్చేసింది ఆహా ఓహో అనుకుండా మీరు డెసిషన్ ఆలోచించకుండా డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ కరెక్ట్గా ఆలోచించి ఇవన్నీ మీరు అడిగి డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.